ఇవాళ కేంద్రీయ విద్యాలయానికి 7 ఎకరాలు భూమి కేటాయించినట్టుగా ఒక జీవో వచ్చిందని చెప్పేసి ఇవాళ పేపర్లో అన్నింటిలో వచ్చింది. అది కూడా మీకోసం అంత చూపిస్తున్నాం. ఇదేంటంటే యాక్చువల్గా దీని ఆర్ఎస్ నెంబర్ 483/1 అండి. ఇదేంటంటే దీనికి 7 ఎకరాలు 2022లోనే అప్పుడు ఉన్నటువంటి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రీయ విద్యాలయం నూజివీడులో వస్తుంది సార్, మీరు కొద్దిగా దీనికి ఈ 7 ఎకరాలు ఇవ్వాలని మేము వెళ్ళి కోరిన దాని మీద ఆయన చాలా సంతోషించి కేంద్రీయ విద్యాలయం వస్తుందా అని అడిగి బాగా ఉందని చెప్పి దాన్ని ఏంటంటే 7 ఎకరాలు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి దాన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్గా కేంద్రీయ విద్యాలయానికి దానికి 7 ఎకరాలు భూమి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగిందండి. ఇస్తూ దాన్ని ఏంటంటే కేంద్రీయ విద్యాలయానికి దాన్ని అలాట్ చేయాలని చెప్పేసి దాంట్లో క్లియర్గా రాశారు. ఇక్కడ నేను చదువుతున్నానండి. ఇట్ ఈస్ హియర్ బై ఆర్డర్డ్ టు హ్యాండ్ ఓవర్ ద పొజిషన్ ఆఫ్ ల్యాండ్ to an extent of 7 acres in RS number so-and-so of Nujveed town, Krishna street, in favor of education department for establishment of కేంద్రీయ విద్యాలయం. అది అసలు పాయింట్. కేంద్రీయ విద్యాలయం ఇవ్వటానికని వారికి అప్పుడు ఇంకా కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ లేదు కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడేమో దాన్ని చేంజ్ చేశారు ఇవాళ దీనికి. అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వచ్చిందనమాట. ఇది సుమారు 22-21 లాస్ట్ నుంచి 22 సంవత్సరంలో స్టార్ట్ చేసాం. 4 ఇయర్స్లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. కొన్ని సెంటర్స్లో కనీసం 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా సరే ఇంకా ప్రాసెస్ అవ్వలేదు, స్టార్ట్ చేయలేపారు. ఇందుట్లో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ల్యాండ్ కానించి అసలు మొట్టమొదటి దీని కానించి దీనికోసం కనీసం 4 సార్లు వెళ్ళటం జరిగింది ఢిల్లీ. హైదరాబాద్ అంటే లెక్కలేదు, ఎన్నోసార్లు వెళ్ళాం. మొన్న 15 రోజుల కింద కూడా మళ్ళీ వెళ్ళటం జరిగింది. ఎందుకంటే పట్టుదల మాది. ఏమని అసలు ఏంటి, ఎందుకని స్టార్ట్ చేయలేకపోతున్నారు ఏంటి అని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ క్లియర్గా చెప్పారు. అదేవిధంగా మొన్న 3 రోజుల కింద హైదరాబాద్లో కూడా మళ్ళీ వెళ్ళి డీసీ గారిని కూడా కలవడం జరిగింది. కలిసినప్పుడు మా పని ఏం లేదు సార్, మొత్తం అంతా కంప్లీట్ చేసాం, అది ఏపీలో ఇప్పుడు సెక్రటేరియట్లో ఉంది ఫైల్ అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. దాని మీద మేము ఏంటంటే చూస్తే నేను రేపు కానీ ఎల్లుండి కానీ, రేపు సండే అయిపోయింది అనుకోండి, ఎల్లుండి కానీ ఆ పై రోజున కానీ వెళ్ళి దీని మీద మన ఇప్పుడు ఎమ్మెల్సీలు ఉండరు కొంతమంది, వాళ్ళతో ఒక క్వశ్చన్ ఒకటి ఏందామని చూశాను, ఎందుకు స్టార్ట్ చేయట్లేదని. ఎందుకంటే ఇది గవర్నమెంట్కి వెళ్ళి 4-5 నెలలు అయింది. 4-5 నెలలు అయితే దాన్ని పక్కన పడేసి ఆఖరికి ఏంటంటే ఇప్పుడు కొత్తగా మొన్న ఒక జీవో వచ్చిందని చెప్పేసి పేపర్లో ఇవాళ వచ్చింది, అన్ని పేపర్లో కూడా. దీని మీద ఏంటంటే సరే ఏదైనా కానివ్వండి, మనకి ఏంటంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ నూజివీడు రావడం జరిగింది. ఒక మంచి ఇన్స్టిట్యూషన్. దీంట్లో ఏంటంటే ఒక తాత్కాలికంగా ఒక బిల్డింగ్ ఒకటి అంతా తయారు చేసాం. దాంట్లో 16 రూములు తయారు చేసాం. ఈ 16 రూములు కూడా ఇక్కడ దాంట్లో అన్ని కూడా ఫెసిలిటీస్ పెట్టాం. వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసాం. మిగిలిన ఫెసిలిటీస్ ఏముండో అన్నీ కూడా ఏర్పాటు చేసాం. దీనికి ఏంటంటే దీంట్లో ఇంత ఏర్పాటు చేసిన తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేశారో తెలుసా మీకు? అసలు ఆశ్చర్యం. కేంద్రీయ విద్యాలయం రాదు, ఏమి రాదు. 1.5 year బ్యాక్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో హౌసింగ్ ఆఫీస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకో ఆఫీస్ పెట్టారు. ఒకటి హౌసింగ్, రెండోది వేరే ఆఫీసు. ఏది కేంద్రీయ విద్యాలయానికి ఎంత కష్టపడి బిల్డింగ్ కట్టి అది రావటం లేట్ అవడం నాదేం కాదు, తప్పది. నేను చేసినంత చేశా, కష్టపడ్డాం, తీసుకొచ్చాం. అది ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా లేట్ అయింది. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయవలసింది, చేయలేపారు. ఈ సంవత్సరం చేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్, ఆయన పేరేంటండి, ఏదో ఉంది ఆయన పేరు, ఆయన ఏం చేశారు, వెంకటరెడ్డి గారిని వారు ఏం చేశారంటే హౌసింగ్ ఆఫీస్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టడం జరిగింది. ఇంకో ఆఫీస్ ఏదో పెట్టారు. వెళ్ళి మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి గౌరవంగా చెప్పి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి అందరూ మా వాళ్ళందరూ నువ్వు పెడతాం తప్ప, ఇది ఇట్లా పెట్టకూడదు, ఎందుకంటే దాన్ని కేంద్రీయ విద్యాలయంకి అని చెప్పేసి మేము కేటాయించి దాన్ని బిల్డింగ్ కట్టిన తర్వాత నువ్వు హౌసింగ్ ఆఫీస్ పెట్టడం ఏంటిది, ఇది చాలా తప్పుది అని చెప్పేసి చెప్పిన దాని మీద అక్కడ నుంచొని అందరం ఖాళీ చేయించి తాళాలు పెట్టించి బయట రావడం జరిగింది. ఎందుకంటే ప్రెజెంట్ గవర్నమెంట్కి దీని మీద ఇంట్రెస్ట్ లేదని దానికి చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఎందుకంటే లేకపోతే దాన్ని కేటాయించిన దాంట్లో తీసుకెళ్ళి హౌసింగ్ ఆఫీస్ పెట్టడం ఏంటంటే వాళ్ళకి అంత నిజంగానే ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమీ లేదని కూడా నాకు అర్థమైపోయింది. తర్వాత ఏంటంటే దాన్ని ఖాళీ చేయడం జరిగింది. తర్వాత ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది నేను కోరింది ఏంటంటే వాళ్ళని 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా చేయమన్నాం, ఎప్పుడో కోరాం.
2022లోనే. వారు ఏమన్నారంటే కాదండి, ఫస్ట్ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకే ముందు స్టార్ట్ చేస్తాం. 5వ క్లాస్ నుంచి ఏమో చేసిన తర్వాత ఒక్కొక్క క్లాస్కి 40 మంది స్టూడెంట్ ఉంటారు. 40 మంది ఫస్ట్ నుంచి 5 అంటే 200 మందితో స్టార్ట్ అవుతుంది. 200 మందితో స్టార్ట్ అయిన తర్వాత సుమారు ఇది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6th క్లాస్ స్టార్ట్ అవుద్ది. ఆ పై వచ్చే సంవత్సరం 7th, 8th, 9th, 10th అట్ట. ఈ టెంపరీ బిల్డింగ్లో స్టార్ట్ చేస్తున్నాం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ఇది. ఇప్పుడు ఏంటంటే దీనికి ఇప్పుడు ఆ 7 ఎకరాలు ఇచ్చింది మనం, అది త్రిపుల్ పక్కనే చాలా కాస్ట్లీ ల్యాండ్ ఇచ్చాం. అది ఎకరం ఇప్పుడు 2-3 కోట్లు ఉంటుంది. అటువంటి దాన్ని ఇవాళ ఇవ్వడం జరిగింది. ఎప్పుడో 21 నుంచి ఇచ్చేసాం. దాని మీద పర్మనెంట్ బిల్డింగ్ వాళ్ళు కడతానికి కొంత టైం పడుతుంది. ఆ పర్మనెంట్ బిల్డింగ్ కట్టేదాకా కూడా ఈ టెంపరీ బిల్డింగ్లోనే కేంద్రీయ విద్యాలయం రన్ అవుద్దని చెప్పేసి ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో 200 మంది విద్యార్థులు ఉన్నారండి, వస్తున్నారు కొత్తగా. ఇది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇది యాక్చువల్గా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయిన తర్వాత మే నెలలోనూ హాలిడేస్ ఉంటాయి. జూన్ నెలలో మళ్ళీ 15th నుంచి మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్కూల్ రన్ అవుద్ది. ఇది హైదరాబాద్లో సుమారు 30 స్కూల్ దాకా ఉండేయండి. అదేవిధంగా విజయవాడలోనూ 3, ఏలూరులో ఒకటి ఉంది, మచిలీపట్నంలో ఒకటి ఉంది. ఇప్పుడు మన ప్రాంతంలో ఇప్పుడు నూజివీడు స్కూల్ వస్తే, ఈ ప్రెస్టీజియస్ స్కూల్ కానీ నూజివీడు కూడా వస్తే, నూజివీడు కూడా ఒక స్కూలు ఉండట్టు రికార్డు అవుద్ది. ఇవాళ ఈ స్కూలు నిజంగా పెట్టడానికి కూడా చాలా కష్టపడవలసి వచ్చింది. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా అనేక ప్రాబ్లమ్స్. హైదరాబాద్ డీసీ కాడి నుంచి దీని హెడ్ ఆఫీస్ హైదరాబాదు, తర్వాత అసలు మెయిన్ ఆఫీస్ ఏమో ఢిల్లీ. దీనికి ఏంటి మొట్టమొదటి నుంచి కూడా అనేక ప్రాబ్లమ్స్తో ముందు స్టార్ట్ అయ్యాం. 21 లాస్ట్ నుంచి. తర్వాత ఇప్పటికి 5 years అయింది. ఈ 5 yearsలో ఆ బిల్డింగ్ కట్టి ఇప్పటికి 2.5 years పైన అవుతుంది. ఆ బిల్డింగ్ కట్టే 2.5 years అవుతుంది. అది మన ఎంప్లాయీస్ కాలనీలో ఉన్నది ఆ బిల్డింగ్. ఇప్పుడు అది ఏంటంటే నేను నూజివీడు ప్రజల్ని నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి స్కూల్ మంచి స్కూల్ అండి ఇది. దీనికి ఏంటంటే పెడతానికి కొద్దిగా లేట్ అయింది. ఎంత కష్టపడినా సరే లేట్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కూడా కొంత లేట్ అయిపోయింది. దీనికి ఏంటంటే ఈ 200 మందిలో ఒక్కొక్క క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటారు కాబట్టి మన నూజివీడు ఉన్నటువంటి ప్రతి వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవాళ మీ పిల్లల్ని అటువంటి మంచి స్కూల్లో చేర్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇవాళ సీట్లు రావని మనకేం బాధ అని కాదు. ఫస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ చాలా మందికి సీట్లు వస్తాయి. అంటే 40 మంది ఒక్కొక్క క్లాస్కి సీట్లు వస్తాయి. లేకపోతే సెకండ్ ఇయర్లో వస్తాయి. ఆ విధంగానే ఏంటంటే 5th క్లాస్ వరకు ఈ సంవత్సరం ఉందన్నమాట. కాబట్టి ఇదేంటంటే మొత్తం మీద దీనికి నాతో పాటు శ్రమ పడిన వాళ్ళందరికీ కూడా మన కౌన్సిలర్ అందరూ చాలామంది నా వెంబడి తిరగడం జరిగింది. కొంతమంది హైదరాబాద్ రావడం జరిగింది. దానికి మొత్తం అంతా కూడా శాంక్షన్కి దానికోసం కౌన్సిలర్ అనే కాదు, బయట వ్యక్తులు కూడా కొంతమంది దీనికోసం తాపత్రయపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఓ మంచి స్కూల్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా టైంలో ఆ రోజుల్లో త్రిపుల్ ఎట్టయితే పెట్టామో అదేవిధంగా ఇవాళ ఒక మంచి స్కూల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం.